చిన్నప్పటి నుంచి అమ్మ చేసి పెడితే లొట్టలేసుకుంటూ తినడమే కానీ ఒక్కసారి కూడా నేను ఈ కర్రీ చేసింది లేదండి. ఫస్ట్ టైం మా ఇంట్లో పీతల కర్రీ చేశాను. అద్దరిపోయిందన్నారు మా పిల్లలైతే. ఇప్పుడు చేయడానికి కూడా మా సిస్టర్కి కాల్ చేసి ఎలా చేయాలి అని ప్రాసెస్ తెలుసుకుని చేశాను. తనైతే ఈ కర్రీ చాలా బాగా చేస్తుంది. సో ఇప్పుడు నేను చాలా సూపర్గా చేశాను. అది తినడానికి మా పిల్లలకైతే ఒక చెయ్యి సరిపోవట్లేదు. చూస్తున్నారు కదా, అక్షిత అయితే 2 చేతులతో కష్టపడి మరీ తింటోంది. అంటే యాక్చువల్గా తనకి తినడం అయితే రావట్లేదు, కానీ టేస్ట్ అయితే చాలా నచ్చేసింది. తనకి తినాలనిపిస్తుంది. మధ్య మధ్యలో మా వారైతే హెల్ప్ చేసి తినిపిస్తూ ఉన్నారు. ఇది మా పిల్లల పరిస్థితి. మా వారైతే చెప్తున్నారు సూపర్గా ఉంది, అద్దరిపోయింది, ఫస్ట్ టైం చేసినా కూడా పీతల కర్రీ అయితే అంటున్నారు. సో మరి అంతలా అదరగొట్టేసిన కర్రీ నేను ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటున్నారా మరి మీరు? ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో చూసేద్దాం. అన్నట్టు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో మరి ఆ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఆ పీతలు చూడగానే నాకైతే ఒక్క క్షణం అయితే కంగారు వచ్చేసిందండి. ఎలా చేయాలరా దేవుడా అనుకుంటుంటే మా చెల్లి చాలా బాగా చేస్తుంది పీతల కర్రీ, సూపర్గా చేస్తుంది అనమాట. వెంటనే తనకి కాల్ చేశాను. తన ప్రాసెస్ అయితే చెప్పింది. తనను అవి ఏ రకం పీతలు అని అడిగింది. తింటమే తప్ప నాలెడ్జ్ లేని నాకు అవి ఏ పీతలో ఏం తెలుస్తాయండి. ఏటి పీతలు, నీటి పీతలు అని రకరకాల పీతలు ఉంటాయట. ఏ పీతలో నాకు అది కూడా తెలియదమ్మా, ఎలా చేయాలో చెప్పు అంటే చెప్పింది. రెగ్యులర్గా చేసే ప్రొఫెషనల్ లాగా ఎక్సలెంట్గా చేసేసాను, అద్దరిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే మనం వీటిని క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా క్రాబ్స్, వీటికి గట్టులు ఉన్నాయి కదండి, ఆ గట్టులకి ముళ్ళులా ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. వీటిని క్లీన్ చేయడం కూడా కష్టమేను. సో చాలా టైం కూడా తీసుకుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏదైనా ఉంది అంటే వీటి క్లీనింగే. నేనైతే వీటిని ఈజీ చేయడానికి గట్టులు సపరేట్ చేసేసాను, క్రాబ్స్ సపరేట్ చేసేసాను. అప్పుడైతే వాటిని క్లీన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట. కనీసం ఒక 6 to 7 టైమ్స్ అయినా క్లీన్ చేయాలి. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. అలాగే కొందరు పెరుగు కూడా వేసి క్లీన్ చేస్తారంట. సో పీతల్లో ఉన్న మట్టి అంతా పోయే వరకు, వాటర్ తెల్లగా వచ్చే వరకు ఇలా కనీసం 5 to 6 టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే నాది అయిపోయింది. వాటర్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో. సో క్లీన్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఒక పెద్ద కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులో 2 నుంచి 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి ముద్ద బాగా ఫ్రై అయింది అంటే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది సూపర్గా వచ్చేస్తుంది. మరొక చిన్న టిప్పు, నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 2 మీడియం సైజు టొమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకొని మగ్గించుకోవాలి. ఈ టొమాటోస్ మగ్గేలోపు చాలా తక్కువ చింతపండు, చాలా కొంచెం అన్నమాట, ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. టొమాటోస్ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకున్న పీతలు, క్రాబ్స్ అన్నమాట, గట్టులతో సహా వేసేసుకోవాలి. గిన్నె అయితే ఫుల్ అయిపోయింది కదండి. చూసారు కదా, కళాయి సరిపోదేమో, ఫుల్ అయిపోయింది అనిపిస్తుంది కదా. ఏం పర్లేదండి, ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల సేపు మగ్గిస్తే ఆటోమేటిక్గా అది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. వాటర్ ఫామ్ అవుతుంది కదా, కొంచెం కుక్ అవ్వగానే మనకి కళాయి అనేది సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, మీరు తినే స్పైసీకి తగినట్లుగా కారం వేసుకొని ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకొని అరకప్పు వరకు చింతపండు రసము, 1 గ్లాసు వాటర్ పోసి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి
ఒకసారి కలిపేసి వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఎగిరిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో వాటర్ మొత్తం ఎగిరిపోయింది, దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇది చికెన్ మటన్ కర్రీలాగా గ్రేవీ ఏమీ కనిపించదండి. చివరగా కొత్తిమీర చల్లుకుని కలుపుకుంటే ఘుమఘుమలాడే టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ అయిపోతుంది. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేశాను నేను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అద్దిరిపోయింది, చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి, మీకు కూడా ఇంతే కాంప్లిమెంట్స్ వస్తాయి. నిజంగా నిజమండి. చూసారు కదండి, నేను ఫస్ట్ టైం చేసిన పీతల కర్రీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.